మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మనం గోల్డ్ అండ్ సిల్వర్ డైలీ మనం ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? మరి ఇప్పుడిప్పుడే వాణిజ్య యుద్ధ భయం నుంచి అందరూ బయటకు వస్తున్నారు. సో భయాందోళన తగ్గే క్రమంలో ఈ బంగారం ధరలు అనేవి తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? ఈ రోజు ఎలా ఉంది ధర అంటే ఒకసారి? ఈ రోజు కంటే కూడా నవీన గారు నిన్న చూసుకుంటే, అంటే ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే 3400 తగ్గడం జరిగింది అనమాట. ఒకేసారి జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటూ కుప్పకూలిన బంగారం ధర అనేది చూసాము. సో ఇవాళ కాస్త పెరిగింది. యాక్చువల్లీ హైదరాబాద్ రేట్ చూసుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జస్ట్ ఒక 15 రూపీస్ అయితే పెరిగింది అనమాట పర్ గ్రామ్కి. కానీ తగ్గముఖం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు అంటే ద రీజన్ ఎస్పెషలీ ఎందుకు అంటే, ఇక్కడ టారిఫ్ ఏదైతే వీళ్ళు నిషేధించారో, అంటే యుఎస్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇందులో చైనా ఆల్మోస్ట్ అంటే 15%కి దిగింది. మన యుఎస్ కూడా, అమెరికా కూడా ఆల్మోస్ట్ 30%కి దిగారనమాట. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి రెండు దేశాల మధ్య ఇంకా సాఫ్ట్ కార్నర్ అనేది నడుస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్గా చూసుకుంటే. ఇంకా ఓవరాల్గా ఎందుకు ఈ ప్రభావం, దీని వల్ల కూడా మనకు బంగారం ధరలో అంటే మార్పులు చూస్తున్నామా అంటే ఖచ్చితంగా చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఒక అంటే మెయిన్ సోర్స్ ఉన్న ఒక దేశం నుంచి వచ్చే కమోడిటీస్ కానివ్వండి, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ప్రభావం ఖచ్చితంగా మార్కెట్ పైన పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇతర ఏవైతే మనకు వస్తువులు ఎక్కువ పెరుగుతాయో రేటు, అప్పుడు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ కమోడిటీకి ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అదే ఇంకా షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే కమోడిటీ మార్కెట్. సో కమోడిటీ మార్కెట్లో మనకు ఫస్ట్కి వచ్చేది బంగారము అండ్ తర్వాత వెండి. సో బంగారం ధర అందుకే పెరిగింది. వార్ ప్రభావం కానివ్వండి, అండ్ తర్వాత ఇలా ట్రంప్ ఇమ్మీడియట్ యాక్షన్ కానివ్వండి, దీనికి అన్నిటికీ ఒక కారణం అని అనుకోవచ్చు. సో మరి తగ్గుముఖం పడుతుందా అంటే ఎస్. అంటే ఇప్పుడు చూస్తున్నాము పీస్ఫుల్ వాతావరణం అయితే ఇంకా, అంటే ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం, నిన్న రాత్రి కూడా మన ప్రధాని మోదీ గారు స్పీచ్ ఇచ్చారు, అందరూ మాక్సిమం విని ఉంటారు. సో ఒక పీస్ఫుల్ వాతావరణం అయితే ఏర్పడుతుంది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా. సో అప్పుడు మార్కెట్ స్టెబిలిటీ అనేది చూస్తాం నవీన గారు. సో ఎప్పుడైతే మార్కెట్ స్టెబిలిటీ చూస్తామో బంగారం ధర కూడా మెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే అన్ని వస్తువుల పైన కూడా మనకు రిటర్న్స్, మనం పెట్టే ప్రతి రూపాయికి కూడా మనకు మంచి రిటర్న్స్ ఎక్కడైనా వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా అటువైపే మొక్కు చూపిస్తారనమాట. సో ఎక్కడ లేని చోట ఫస్ట్ బంగారానికే చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు ఇక్కడ ఈక్వలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ వైడ్ గా బంగారం తగ్గుముఖం పడుతుంది అనేకి ఒక ఛాన్స్ ఉంది. జవేరియా గారు, మొన్నటికి ఈ రోజుకి కంపారిజన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా చార్ట్? ఎస్, అబ్సల్యూట్లీ నవీన గారు. సో నవీన గారు, నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే ఇక్కడ 24 క్యారెట్స్ పైన 16 రూపీస్ అయితే పెరగడం జరిగింది. నిన్న చూసుకుంటే 9546 రూపీస్ ఉంటే ఇవాళ 9562 రూపీస్ ఉంది నవీన గారు. మరి 22 క్యారెట్స్ సంగతి ఏంటి అంటే 15 రూపీస్ పెరిగింది. నిన్న 8750 ఉంటే ఇవాళ 8705 రూపీస్ అయితే చూస్తున్నాము. మరి 18 క్యారెట్స్ ఎలా ఉంది అంటే కూడా ఇక్కడ కూడా 13 రూపీస్ అంటూ పెరగడం జరిగింది. 7000 ఆల్మోస్ట్ ఉంటే నిన్న, ఈ రోజు 7172 రూపీస్ అయితే చూస్తున్నాము. ఓవరాల్ గా చూసుకుంటే దిగింది. కానీ ఎస్పెషలీ హైదరాబాద్ మార్కెటే. ఎందుకు అంటే బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, డిమాండ్ పరంగా కానివ్వండి ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి సో కొంచెం పెరగడం అయితే, కొంచెం ప్రైస్ రైజ్ అవ్వడం అయితే గోల్డ్ లో చూస్తున్నాము హైదరాబాద్ మార్కెట్. కమింగ్ టు సిల్వర్ మేడం, సిల్వర్ ఏమైనా తగ్గిందా? సిల్వర్ ఒక్కసారి చూద్దాం. బంగారం కంటే ముందుంది సిల్వర్. అవును, ఏమైనా తగ్గింది అనుకోవచ్చు. సో సిల్వర్ కూడా కాంపిటీషన్ గా, అంటే బంగారం ఎటు వెళ్తుందో సిల్వర్ కూడా అటునే సేమ్ దారి తన వెనకాలే నడుస్తుంది. కాబట్టి సో ఒక్కసారి చూద్దాం నవీన గారు. సో సిల్వర్ చూసుకుంటే
గ్రామ్కి ₹1 అయితే తగ్గింది. అంటే ఆల్మోస్ట్ మనకు తులానికి 100 రూపీస్ మైనస్ అవ్వినట్టు. సో నిన్న గ్రామ్ చూసుకుంటే ₹110 ఉంది, ఈరోజు ₹109. సో సిల్వర్ కూడా తగ్గుముఖం పడుతుంది. సో ఎస్పెషలీ సిల్వర్ అయితే ఎక్కువ మనం పూజ సామాగ్రి కానివ్వండి, సో ఇతరల అంటే ప్లేట్స్ కానివ్వండి, ఇంకా కొంచెం చిన్నపిల్లల పుట్టారంటే గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళకు సో స్పూన్ నుంచి సో గిన్నె అవన్నీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో దీనికి అన్నిటికీ ఒక ప్రైస్ హైక్ కారణమా అంటే ఇది ఒక్కటే కారణం కాదు, డిమాండ్ పరంగా కూడా సిల్వర్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిలో ఇది కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చు. సో జవేరి గారు, ఏదేమైనా యుద్ధ భయం నుంచి మనం మెల్లగా బయటకు వస్తున్నప్పుడు అలాగే బంగారం ధరల్లో కూడా ధరలు కొంచెం తగ్గడంతో సామాన్యులు కూడా కొంచెం ఊరట లభించిందని అయితే మనం అనుకోవచ్చు. ఎస్ నవీన్ గారు, అబ్సల్యూట్లీ. సో బంగారం ధర అయితే ఇంకా మంచిగా తొందరగానే ఒక రేంజ్కి వెళ్ళదు అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా మంచిగా తగ్గాలి బంగారం ధర, తగ్గి అందరూ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ మహిళలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో ఆ ధరలకైతే వస్తే అందరూ తోడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కోరుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్.